సర్వశక్తిమంతుడు నిన్ను వెలపెట్టి కొన్నాడు. చిన్న చిన్న రిపేర్లు చేసి యథావిధిగా నిన్ను వదిలిపెట్టేవాడు కాదు ఆయన. ఏదో కొంచెం మార్పు చేసి ఒక వాల్ తీసేసి ఇంకో వాల్ పెట్టి నిన్ను జస్ట్ ఏదో అలాగా తృప్తిపరిచేవాడు కాదు. ఆయన నూతన సృష్టిగా నిన్ను చేసి ఉన్నాడు. నూతన జన్మ నీకు ఇచ్చి ఉన్నాడు. నూతనంగా నువ్వు జన్మించావు. నువ్వు టోటల్గా నూతనంగా క్రీస్తులో జన్మించిన వ్యక్తివి. నువ్వు టోటల్గా యేసుక్రీస్తులో నూతనంగా జన్మించిన వ్యక్తివి కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము. అయితే నీ క్రైస్తవ జీవితంలో నీవు అతి ప్రాముఖ్యముగా అనుదినము చేయాల్సిన పని ఏంటంటే నింపబడాలండి. నింపబడాలి. అందరూ చెప్తాను, నింపబడాలి. ఏం చేయాలి? అలా నింపబడకపోతే, అనుదినం అలా నింపబడకపోతే నీవు నిరాశలో ఉంటావు. నిరాశలో ఉంటావు, అసంతృప్తిలో ఉంటావు, భయంలో ఉంటావు, లోటులో ఉంటావు, కరువులో ఉంటావు, నిర్జీవంగా ఉంటావు, బలహీనంగా ఉంటావు. మరి నింపబడితే దేవునిలాగా ఉంటావు. హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ ఆత్మ పూర్ణులై ఉండండి అని చెప్పాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి. తండ్రి సన్నిధన్నా, కుమారుని సన్నిధన్నా, పరిశుద్ధాత్మ సన్నిధన్నా దేవుని సన్నిధే. తండ్రి సన్నిధన్నా, కుమారుని సన్నిధన్నా, పరిశుద్ధాత్మ సన్నిధన్నా దేవుని సన్నిధే. అయితే పౌలు భక్తుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులైండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ పూర్ణులై ఉండుడి. చాలాసార్లు మనము 10 ఆజ్ఞల గురించి కదా, 10 ఆజ్ఞల గురించి మనము చాలా సతమతమవుతాం. క్రైస్తవులందరూ కూడా 10 ఆజ్ఞలు పాటించాలని. అలానే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు 2 ఆజ్ఞలు చెప్పాడండి. 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలలో మూసేశాడు. కానీ ఇప్పుడు ఆత్మ పూర్ణులై ఉండడము అన్నది దేవుని ఆజ్ఞ. సంఘము 10 ఆజ్ఞలను పాటించాలన్నా, సంఘము 2 ఆజ్ఞలను పాటించాలన్నా ముందు పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి ఉండాలి. కారణం ఏంటంటే 10 ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేర్చిన వాడు లేనేలేడు. ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చిన వాడు లేనేలేడు. ఆయన ఒక యేసుక్రీస్తే. అలా సంపూర్ణంగా నెరవేర్చిన వాడు 2 ఆజ్ఞలను ఇచ్చాడు. అలా 2 ఆజ్ఞలు ఇచ్చిన వాడు పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని నెరవేర్చాడు. అందుకని ఈరోజు సంఘము, రక్షింపబడిన విశ్వాసి పరిశుద్ధాత్మ పూర్ణతలో జీవించాలి. అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకనే కొన్ని సంఘాల వాళ్ళు, ఆ సంఘ డినామినేషన్ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళారండి. ఏదైనా వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడడమే జీవము. దేవుని ఆత్మ సన్నిధితో నింపబడడమే జీవము అని నమ్ముతారు. అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ విశ్వాసం. అలానే అందరూ ఉండాలని నేను ఈరోజు బోధించట్లేదు. నేనేం చెప్తున్నానంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాని గురించి, వెళ్ళకూడని దాని గురించి నేను మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండాలి. అది మన బాధ్యత. ఇక్కడి నుంచి మన క్రైస్తవ జీవితాన్ని అనుదినము ప్రారంభించాలి. ఇట్స్ ఎ కమాండ్ ఫ్రమ్ హెవెన్. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి. ఈరోజు సంఘములో రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి అంటే, అనుదినము ఆయన సన్నిధితో నింపబడాలి. నీవు పరిశుద్ధాత్ముని సంగతులతో, ఆయన సన్నిధితో, ఆయన అభిషేక నదుల ప్రవాహముతో నింపబడాలి. ఆయన ఆత్మ వరములు నీలో నింపబడాలి, యాక్టివేట్ అవ్వాలి. ఆత్మ ఫలం యాక్టివేట్ అవ్వాలి. వాటిని నువ్వు అనుదినము రుచి చూడాలి. అనుదినము దర్శనాలు, ఆయన చూపించే దర్శనాలు, అనుదినము
ఆయన స్వరము, ఆయన దినము, ఆయన నెమ్మది, సంతోషము, ఆనందము, అనుదినము ఆయన ఇచ్చేటువంటి ప్రభావంలో నువ్వు నీ ప్రార్థన గది, నీ ప్రార్థన సమయము నిండి ఉండాలి. ఇది లేకుండా నీవు ఒక దినాన్ని ముగించడానికి వీల్లేదు. కారణం ఏంటంటే నీవు సమృద్ధిలో, దేవుని రాజ్య వారసునిగా నువ్వు సమృద్ధిలో ఉన్న వ్యక్తివి. పరిశుద్ధాత్మ సన్నిధిని నువ్వు పరిపూర్ణంగా అనుభవించకుండా ఆయన మహిమ ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించలేవు. ఆయన శక్తి సామర్థ్యాన్ని, ఆయన జీవాన్ని నువ్వు అనుభవించలేవు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నేను చిన్నప్పుడు తాతయ్య వాళ్ళ చర్చిలో ఒక స్త్రీ ఉండేదండి. ఏంటంటే ఆమెను ప్రేయర్కి తీసుకొచ్చారు. ఆమెకి దయ్యం పట్టింది అని తీసుకొచ్చారండి. మనిషి సన్నగా ఉంటుంది, దగ్గర 5'11" ఎంతో హైట్ ఉంటుంది, దగ్గర నా హైట్ ఉంటుందండి. సన్నగా ఉంటుందండి, ఇంతే కాలు ఇంతే చెయ్యి అన్నట్టుగా ఉంటుంది సన్నగా. కానీ 20 మంది బలాఢ్యులైన మగవాళ్ళు పట్టుకుంటే కూడా, గొలుసులేసి కట్టేస్తే కూడా ఒక్కొక్కరిని కింద పడేసి తొక్కేస్తూ ఉంటుందండి. మనిషి చూస్తే ఎంత ఉంటుందంటే సన్నగా ఉంటుందండి. ఫు అంటే గాలికి ఎగిరిపోయేంత సన్నగా ఉంటుంది. కానీ ఆ దయ్యం పట్టినప్పుడు మాత్రము గొలుసులతో కట్టేసిన, తాళ్ళతో కట్టేసిన ఒక్కసారి 20 మందిని సైతము అలా ఇలా లాగిపడేసి, అందరిని తొక్కిపడేసి బెదిరించి పంపించేసేదండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక వ్యక్తి దురాత్మ పడితే ఆ దురాత్మ ఇచ్చినటువంటి బలముతో, ఒక వ్యక్తి తాగితే ఆ తాగిన మత్తు యొక్క ప్రభావంతో ఈ భూమి మీద మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ నీ క్రైస్తవ జీవితము ఇంకా దేంతోనో నింపబడేది కాదు. నీవు దేవుని రాజ్య వారసునిగా యేసు ప్రభు నిన్ను వెలపెట్టి కొన్నాడు కనుక నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి అనుదినము. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. నీలోనే ఆత్మస్థానము, హృదయస్థానము, శరీర స్థానం ఉందండి. 3 డిపార్ట్మెంట్స్: స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఆత్మయు, హృదయము, శరీరము అనే 3 భాగాలు ఉన్నాయండి. అనుకోవచ్చు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కరెక్టే. కానీ నీ హృదయం అనేది, నీ తలంపులు అనేవి, నీ ఆలోచనలు అనేవి, నీ శరీరంలో ప్రతి కణం అనేది ఆత్మస్థానంలో ఉన్న పరిశుద్ధాత్మ మహిమ ప్రభావంతో అనుదినము నువ్వు నింపుకోవాలి. ఆ శక్తితో నింపబడాలి. నువ్వు మత సంబంధంగా, భక్తి సంబంధంగా, లేకపోతే నాకు తెలిసినది ఇంతే అన్న స్థితిలో నీ క్రైస్తవ జీవితాన్ని కంటిన్యూ చేయకూడదు. నీ క్రైస్తవ జీవితంలో అనుదినము నీ ప్రార్థన గది, నీ గృహము ఆయన అభిషేక నదుల ప్రవాహంతో కప్పబడాలి. నీలో నిండి పొంగి ప్రవహించి, నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు చెప్పినట్టుగా, కీర్తనకారుడు చెప్పినట్టుగా అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడి, ఆ నింపబడిన అభిషేక ప్రవాహము నీ గృహంలో, నీ ఇంట్లో నింపబడాలి. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మార్నింగ్ కుక్కట్పల్లి చర్చ్కి వెళ్ళి కింద సెల్లార్కి వచ్చేసాం. రిటర్న్లో వస్తూ డోర్ ఓపెన్ చేయగానే కార్లో నుండి బిర్యానీ వాసన రావడం స్టార్ట్ అయిందండి, మా కార్లోనే. నేను అన్నాను, ఏంటి బిర్యానీ వాసన వస్తుంది జెస్సీ అన్నాను. అదేనండి నాకు అర్థం కావట్లేదని. కార్లో బిర్యానీ ఉందో లేదో మాకు తెలుసు కదండి. కార్లో ఆ స్మెల్ ఉంది. అక్కడి నుంచి డోర్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్ మా ఇద్దరికి వచ్చింది, బయట ఉన్న బ్రదర్స్కి కూడా వచ్చిందండి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్ముడు నీలో నుంచి ప్రవహించడు. పరిశుద్ధాత్ముడు ప్రవహించడానికి ఆయన ఏం వాటర్ కాదండి. పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు, ఆయన పర్సన్. ఆయన ఉన్న చోటు నుంచి ఆయన ప్రభావం ప్రవహిస్తుంది, ఆయన అభిషేకం ప్రవహిస్తుంది, ఆయన శక్తి ప్రవహిస్తుంది, ఆయన ఆలోచనలు ప్రవహిస్తాయి. నీ ఆలోచనలోకి ప్రవహిస్తాయి, నీ తలంపులోకి ప్రవహిస్తాయి, నీ హృదయంలోకి ప్రవహిస్తాయి. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తర్వాత
తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జన సమూహము యేసు ప్రభువు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడింది. ఆయన ఇంకా మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యేసుక్రీస్తు జీవితంలో ఈ భూమికి శరీరధారిగా వచ్చిన యేసయ్య జీవితంలో పనిచేసిన పరిశుద్ధాత్ముడు, పరిపాలించిన పరిశుద్ధాత్ముడు, ఆయనలో నుంచి ఆయనను నడిపించిన పరిశుద్ధాత్ముడు, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకంలో ఉంటే ఇప్పుడు ఆ ఆత్మ ఈ భూమి మీదకి రావడం జరిగింది. పెంతెకోస్తు దినం నాడు 120 మంది మేడగదిలో చేరి ఉండగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద జన్మించాడు, జీవించాడు, మరణించాడు, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరైతే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఏమైతే చేశాడో దాన్ని నమ్మి అది కావాలని కోరుకుంటున్నారో వారిలోకి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ అనుగ్రహించబడలేదు. ఆయన మహిమపరచబడడం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మతో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరణించి తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు, మహిమ ప్రవేశం చేశాడు. అది జరిగిపోయింది, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత దాన్ని ఎవరైతే నమ్ముతున్నారో ఈ భూమి మీద వారిలోకి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వచ్చి నివసిస్తూ ఉన్నాడు. కంపల్సరీ, అది రూల్, అది ఆజ్ఞ. యేసుక్రీస్తుని నమ్మిన వ్యక్తి పరిశుద్ధాత్మని కలిగి ఉండడము, పరిశుద్ధాత్మతో నింపబడము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడము, పరిశుద్ధాత్మని కార్యాలు నింపబడము, వాటిని ఈ భూమి మీద ఉన్న మనిషి అనుభవించడము అన్నది ఇట్స్ ఎ కమాండ్. అది ఆజ్ఞ అయ్యున్నది. ఇది 10 ఆజ్ఞల కంటే మించిన ఆజ్ఞ, 2 ఆజ్ఞల కంటే మించిన ఆజ్ఞ. అందుకనే ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆత్మ లేకుండా ఎవ్వరూ యేసుక్రీస్తును అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవ్వరికి యేసు ప్రభు జీవితాన్ని జీవించడానికి వల్లపడదండి, అవ్వదు, ఇంపాసిబుల్. నేను ప్రేయర్ చేసుకోవడం గురించి మాట్లాడట్లేదండి, ప్రేయర్ చేసుకోవడం గురించి మాట్లాడట్లేదు, మోకాళ్ళుండి ప్రేయర్ చేయడం గురించి నేను మాట్లాడట్లేదు, పాటల బుక్ ఓపెన్ చేసి 4 పాటలు పాడడం గురించి నేను మాట్లాడట్లేదు, చర్చికి రావడం గురించి వెళ్ళడం గురించి నేను మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్మ నింపుదల గురించి, అనుదినము ఆ అనుభవం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ అనుభవమే నిన్ను అనుదినము ప్రార్థన, ఆ సమయము యొక్క సద్వినియోగం చేసుకోవడము, బైబిల్ చదువుతుంటే ఆ చదువుతున్న సమయము, ఆ చదువుతున్నది నీకు ఉపయోగకరంగా ఉండటము. నువ్వు చర్చికి వచ్చినా ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏం జరిగింది అన్నది పరిశుద్ధాత్మ పూర్ణతలో నీవు శ్రేష్టముగా అనుభవించి జీవించడానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయ శరీరాత్మలు పరిపూర్ణముగా దేవుని మహిమ సన్నిధితో నింపబడడాన్ని నువ్వు అనుదినము అనుభవించాలి, కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? పరిశుద్ధాత్మని పరిపూర్ణమైన సన్నిధి నీ హృదయ శరీరాత్మలు, నీ ఆలోచనలు, తలంపులు, జ్ఞాపకాలు నింపబడాలి. నిన్ను నువ్వు మర్చిపోతావు. నేను అందే చెప్తుంటాను కదా, ఉపవాసం ఉన్నాను ఈరోజు అని చెప్తే దాని మీనింగ్ ఏంటంటే నేను తినడం మర్చిపోయాను అని చెప్తూ ఉన్నాను. నేను పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, భాషలు మాట్లాడుతున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మర్చిపోతున్నాను. దాన్ని నేను ఉపవాసం అంటున్నాను. నేను తినాలి
అనుకున్న దాని గురించి నేను ఉపవాసం చేయట్లేదు. నేను ఉపవాసం ఎలా ఉంటున్నానంటే నేను మర్చిపోతున్నాను. లంచ్ చేయడం మర్చిపోయాను, అరే డిన్నర్ మర్చిపోయానే, అరే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది, అయ్యో ఈ టైంకి టీ స్నాక్స్ ఉండేవి స్కిప్ అయిపోయాయి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నేను అలాంటి ఉపవాసము చేసే వ్యక్తినండి. అలాంటి ఉపవాసము నాకు ఇష్టం. నేను తినాలి అని అబ్బా తినట్లేదు, అబ్బా ఆకలి అవుతుంది, ఇప్పుడు కొంచెం తింటే బాగుండు, టీ తాగితే బాగుండు అని అనుకున్నటువంటి పరిస్థితి నాలో లేకుండా పరిశుద్ధాత్మ పూర్ణత, పరిశుద్ధాత్మ అభిషేక సన్నిధి, ఆనందము, సంతోషము, ఉల్లాసము, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, ఆ తలంపుల్లో ప్రవహిస్తున్నటువంటి దేవుని మాటలు, హృదయంతరంగాల్లో ఉప్పొంగుతున్నటువంటి దేవుని మర్మాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, ఆ అభిషేకము ప్రవహిస్తుండగా దినమునకు 24 గంటలన్న విషయం మర్చిపోవటం, ఒక వారమునకు 7 దినములన్న విషయం మర్చిపోవడం, ఒక సంవత్సరమునకు 365 రోజులని మర్చిపోవడం, ఒక గంటకు 60 నిమిషాలు అని మర్చిపోవటం, ఒక నిమిషానికి 60 సెకండ్లు అని మర్చిపోవడం. ఇవన్నీ పరలోకంలో లేవండి. ఇవన్నీ పరలోకంలో లేవు, ఈ భూమి మీదనే ఉన్నాయి. పరలోకపు సన్నిధిని భూమి మీద అనుభవించేటప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు, సమయాలను నీవు మర్చిపోయే విధంగా పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధితో నీవు నింపబడము అన్నది కోరుకోవాలి, ఆశించాలి, దాని కొరకు తపన కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మరొకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఒకసారి ఇంగ్లీష్లో చదువుదామండి. తెలుగులో కడుపులో నుంచి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో He who believes in me, as the scripture has said, from his innermost being will flow continually rivers of living water. యేసుక్రీస్తు నమ్మడం అంటే భక్తిపరుడుగా మార్చబడడం కాదు. మీ పక్కన చూసి హలో అనండి. హలో, భక్తియా? యేసుక్రీస్తు నమ్మడం అంటే భక్తి కాదండి. భక్తి ఒక పార్ట్. యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఆయన నమ్మిన వారిలో అంతరంగంలో నుంచి జీవజల నదులు కంటిన్యూగా ప్రవహించడం అంట. మరోసారి చూద్దాం. He who believes in me, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, as the scriptures have said, లేఖనములు చెప్పినట్టుగా from his innermost being, ఆయన అంతరంగ పురుషుని నుండి will flow continually rivers of living water. జీవజల నదులు కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉన్నాయంట. హల్లెలూయా. మీరు వచ్చేటప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు మోటార్ ఆన్ చేసి వచ్చారండి. ట్యాంక్ నిండిపోయి కారిపోతూనే ఉన్నాయి, ఫ్లో అవుతూనే ఉన్నాయి. మీ పక్కింటి వాళ్ళు వచ్చి అయ్యో నీళ్ళు పోతున్నాయి అని ఎలా చెప్తారో, నిన్ను చూసినప్పుడు నువ్వు క్రైస్తవ విధానంలో కొనసాగుతుంటే, నీలో నుంచి కూడా జీవజలాలు ప్రవహిస్తుంటే, ఈమెలో నుంచి ఏదో ప్రవహిస్తుందని, కంటిన్యూగా ప్రవహిస్తుందని ప్రజలు చెప్పాలి. అది క్రైస్తవ జీవితం అని. అది ప్రేయర్ చేస్తే ప్రవహించేది కాదు, ప్రేయర్ చేయకపోతే ఆగిపోయేది కాదు. యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచిన రోజు మొదలుకొని, ఆయన నీ కొరకు మహిమపరచబడ్డాడు, ఆయన నీ కొరకు వెల చెల్లించాడు అని నమ్మిన రోజు మొదలుకొని, ఆయన లోకి బాప్తిసం పొంది ఆయనను ధరించుకున్న రోజు మొదలుకొని, పరిశుద్ధాత్మనే వరము నీకు అనుగ్రహించబడితే, ఆ దినం మొదలుకొని, ఆయనతో నువ్వు నింపబడిన రోజు మొదలుకొని నీలో నుంచి కంటిన్యూగా జీవ జల నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆగిపోతున్నాయా? ప్రవహిస్తున్నాయా? ఎప్పుడెప్పుడు ఆగిపోతాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి. మన ఇంట్లో కదా మున్సిపల్ వాటర్ వస్తుంది కదండి, తెలుసు. ఎన్ని గంటలకు వస్తాయి? మార్నింగ్. మీ ఏరియాలో వాటర్ ఎప్పుడు వస్తుంది? మా అమ్మ అంటూ ఉంటుంది, కొంచెం వెళ్ళి మోటార్ అయ్యి నీళ్ళు వస్తాయి అని.
ఇటువంటిది కాదు. నీ క్రైస్తవ జీవితంలో నీకు అనుగ్రహించబడిన జీవజల నదుల ప్రవాహము అది 24 గంటలు ఫ్లో అవుతూనే ఉంటుంది. అది క్రైస్తవ జీవితం అండి. నీలో నుంచి పరిశుద్ధాత్మని కార్యాలు నిత్యము ఫ్లో అవుతూనే ఉంటాయి. ఆ ఫ్లోను అనుభవించే జీవితమే ప్రార్థన జీవితము, శక్తివంతమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, ఆరోగ్యవంతమైన జీవితము, సంతోషకరమైన జీవితము. ఆ ఫ్లో అనేది, ఆ ప్రవాహం అనేది 24 గంటలు నీ బ్రతుకాలం అంతటిలో రిలీజ్ అయ్యాయి కానీ ఆగిపోయే ప్రసక్తే లేదు. నీవు బాధ, దుఃఖము, వేదన, చింత, దిగులు ఇటువంటివి నువ్వు ఆలోచించి ఆ ప్రవాహంతో డిస్కనెక్ట్ అయినట్టు ఉంటావేమో కానీ ఆ ప్రవాహము ఎన్నడూ ఆగదు. అది కంటిన్యూగా ప్రవహించే ప్రవాహము. అభిషేకం అన్నటువంటిది, జీవం అన్నటువంటిది, స్వస్థత నదులు అన్నటువంటివి అన్ని ప్రవాహాలు నీలో కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉన్నాయి. ఆ ప్రవాహంతో అనుదినము నువ్వు నింపుకోవాలి. నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ జ్ఞాపకాలను, నీ హృదయాన్ని నీవు నింపుకోవాలి. విశ్వాసముతో నింపబడాలి. హల్లెలూయా. నీ క్రైస్తవ జీవితంలో క్రీస్తుకు సంబంధించిన మాటల వలన కలిగే విశ్వాసమే విశ్వాసం. నీ పరిస్థితులు, వ్యాధులు, రోగాలు అవి నీ కలిగించే విశ్వాసం కాదు. దాన్ని నమ్మే నమ్మకం కాదు నీది. నీ నమ్మకమంతా యేసుక్రీస్తు మీదనే, నీ నమ్మకమంతా ఆయన ఆత్మ కార్యముల మీదనే, నీ నమ్మకమంతా ఆయన ద్వారా నీకు ఇవ్వబడిన వాగ్దానాల మీదనే. నీ నమ్మకమంతా అదే. నువ్వు ప్రార్థన చేసిన ఆ నమ్మకంతోనే ప్రార్థన చేయాలి. స్తుతించిన, విజ్ఞాపన ఏదన్నా చెయ్యి, చర్చికి వచ్చినా ఏమన్నా చెయ్యి, నువ్వు బైబిల్ చదివినా బేసిక్గా నీవు ఆ విశ్వాసంలో కట్టబడిన వ్యక్తిగా నీవు చేస్తూ వెళ్ళాలి. ఇది కష్టాలు వస్తే ప్రార్థన చేయడం, కష్టం లేకపోతే ప్రార్థన మానేయడము అన్నది యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం పొందని వ్యక్తి చేసే పని. యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం పొందని వ్యక్తి చేసే పని ఏంటంటే కష్టాల్లో ప్రార్థన, కష్టం లేకపోతే సుఖములో నెమ్మది, నో ప్రేయర్. ఇది క్రీస్తుతో సంబంధం లేని వ్యక్తి చేసే పని. క్రీస్తు సంబంధమైన వ్యక్తికి కష్టాలకు, సుఖానికి సంబంధం లేదు. ఆయనతో నీతో ఆయన ఒకటై ఉన్నారు, కలిసిపోయి ఉన్నారు. ఆయన నిన్ను వెలపెట్టుకొని, నిన్ను సొత్తుగా చేసుకొని తన ఆత్మను నివసింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తామని. మరి ప్రార్థన చేయడం అనేటువంటిది ఏం చేయాలి? నూతన నిబంధన సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన ఆత్మ సంబంధమైన ప్రార్థన, వాక్య సంబంధమైన ప్రార్థన, వాగ్దాన సంబంధమైన ప్రార్థన. దేవుడు ఆల్రెడీ నీకు ఇది ఇచ్చాడు, దాంతో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నువ్వు సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు సపరేట్గా ఏదో కోరుకొని, నీ అంతకు నీవే కోరుకొని, ఎవరో చెప్తే కోరుకొని చేసే ప్రార్థన అన్యులు చేసే ప్రార్థన. పరిస్థితులను బట్టి ప్రార్థన, పరిశుద్ధాత్మని బట్టి ప్రార్థన అన్నది చాలా చాలా డిఫరెన్స్ ఉన్నటువంటిది. దేవుని ఆత్మ సంగతులను గ్రహించుకుంటూ ప్రార్థించడం అన్నది చాలా విలువైనది, నీకు ఉపయోగకరమైనది. ప్రభుకు స్తోత్రం. అపోస్తల కార్యములు 1:8, 2:4. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో మనము బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మని వరమును మనము కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయన సన్నిధిని మనం అనుభవిస్తామో, ఆయన సన్నిధితో నింపబడతామో ఏం పొందుకుంటున్నాం? మనము శక్తి పొందుకుంటున్నాం. అందే చెప్పండి, శక్తి పొందుకుంటున్నాం. ఎవరి శక్తి? పరిశుద్ధాత్ముడు వస్తే పరిశుద్ధాత్మ శక్తి, దయ్యం వస్తే, వ్యాధి వస్తే, కోపం వస్తే, మనం ఎవరితో నింపబడుతున్నామో దాన్ని శక్తి పనిచేస్తుంది. మీ పక్కన చూడండి, హలో, నువ్వు దేంతో నింపబడతావో దాని శక్తి పనిచేస్తుంది.
పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తికి పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుందండి. అది క్రైస్తవ జీవితం. ఎప్పుడెప్పుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడా? చర్చికి వచ్చినప్పుడా? ఓన్లీ మంగళవారం శుక్రవారమా? చెప్పండి. నా బ్రతుకు కాలమంతా ఆయన శక్తి, ఆయన సన్నిధి, నిత్యము అనుభవించే దైవిక జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. ఏమనుభవించడం? నిత్యము ఆయన సన్నిధిని, ఆయన శక్తిని అనుభవించడము నాకు అనుగ్రహించబడింది. 2:4 చూద్దామండి. 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఒక్క నిమిషం అందరూ చెప్దాం. వాక్శక్తి. పరిశుద్ధాత్మ నింపుదలలో నీకు వాక్శక్తి, నీ చేతులకు శక్తి, నీ ఆలోచనలకు శక్తి, నీ అవయవాలకు శక్తి, నీ మనసుకు శక్తి, నీ హృదయానికి శక్తి, నీ జ్ఞాపకాలకు శక్తి పరిశుద్ధాత్ముడు ఇస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అందుకనే దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు ఆ సంఖ్యలను ఏం చేశాడు? అలా తెంచి పడేశాడండి. పిల్లర్స్ను పట్టుకొని ఒక్కసారిగా అలా అనేసరికి ఒక మామూలు మనిషి అండి. నాకు తెలిసి ఎవరైనా క్రిస్టియన్స్ కనుక జిమ్ పెడితే, ఫిట్నెస్ సెంటర్ పెడితే సంసోన్ బొమ్మనే పెడతాననుకుంటున్నాను నేను. ఎందుకో తెలుసా అండి? ఆ పిల్లర్లను ఇట్లా అనేసరికి, పిల్లర్ అంటే మామూలు కాదండి, చాలా బలమైనవి, దృఢమైనవి. ఒక మనిషి దాని ముందర నిలబడితే చీమలాగా కనపడతాడు. అంత పెద్ద పిల్లర్స్ను చేతితో ఎలా వంచేశాడో దగ్గరికి కట్టేస్తే అలా దగ్గరికి అనేసరికి పిల్లర్స్ మొత్తం పడిపోయాయి. ఆ బిల్డింగే పడిపోయిందండి. దేవుని ఆత్మ సంసోన్ మీదకి వచ్చినప్పుడు సింహాన్ని, దావీదు దేవుని ఆత్మ ద్వారా సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును తన శక్తికి మించి చంపేశాడు. దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే ఆయన నీకు ఎటువంటి శక్తిని, ఎటువంటి సీజన్లో, ఎటువంటి సమయంలో నీలో నుంచి రిలీజ్ చేయాలో రిలీజ్ చేసేవాడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పెంతెకోస్తు దినము నాడు వాక్శక్తి రూపంలో ఆయన శక్తి బయటకు వచ్చింది. అదే సంసోను కాలంలో, అదే దావీదు కాలంలో. ఇలాగా యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన శక్తి పరిశుద్ధాత్మని శక్తి. ఏ సీజన్లో, ఏ సమయంలో ఏ విధమైనటువంటి శక్తి నీకు అవసరమో ఆ శక్తితో నిన్ను నింపి అటువంటి కార్యములు చేయించడానికి పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి ఉన్నాడు. నీకు ఏ సమయంలో ఎటువంటి శక్తి కావాలో, కొంతమంది జ్ఞాపక శక్తి కావాలండి, కొంతమంది జ్ఞాపక శక్తి కావాలండి. పనులు ఎక్కువైపోయి భార్యను మర్చిపోయేటువంటి భర్తలు ఉంటారండి. జ్ఞాపక శక్తి కావాలి వాళ్ళకి. పనుల ఒత్తిడిలో, టెన్షన్లలో భార్యకు ఫోన్ చేసే మర్చిపోతూ ఉంటారు. భార్య అక్కడ ఉపవాస ప్రార్థన చేస్తుంటుంది, ప్రభా నువ్వేమన్నా చేయనాయన, నువ్వు ఎలాగైనా పరలోకానికి తీసుకెళ్తావు, కానీ జ్ఞాపక శక్తి నాకు కాదు, నా భర్తకి నాయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాను గాక, ఇంటికి వచ్చును గాక. కొంతమంది జ్ఞాపక శక్తి చాలా అవసరం అండి. జ్ఞాపక శక్తి చాలా అవసరం. చదువుకునే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి. కానీ నీలోకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నువ్వు శక్తిని అందుతున్నావు. నీలోకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ సన్నిధితో అనుదినము నువ్వు నింపబడుతున్నప్పుడు, నువ్వు గ్రహిస్తున్నప్పుడు, నువ్వు సెన్స్ చేస్తున్నప్పుడు, నీ ఆలోచనలు నింపబడుతున్నప్పుడు, నీ శరీరము కదిలింపబడుతున్నప్పుడు. కొంతమంది చేతులు ఊపుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు. కొంతమందికి అది చూసి ఏంటో వీళ్ళదంతా ఎక్స్ట్రా కాకపోతే అనుకుంటారండి. అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మెయిన్ స్విచ్లో వేలు పెట్టియాలండి. అప్పుడు వాళ్ళు కరెంటు షాక్ కొట్టి ఇట్టే ఎక్స్ట్రాలు, నువ్వు కూడా ఎక్స్ట్రాలు చేస్తున్నావే అనాలండి. మన ఇంట్లోకి వచ్చే పవర్ను ముట్టుకుంటేనే మనలో షేకింగ్, బాడీలో షేకింగ్ వచ్చేటువంటి పరిస్థితి. అంటే స్వయాన సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మశక్తి నిన్ను కదిలిస్తూ ఉంటే ఆ కదలికలు, ఆ ప్రభావము నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు?
అదంత పాసిబుల్ కాదు. నువ్వు మామూలుగా డిగ్నిటీగా అలా ఉండడం కుదరదు. ఆయన సన్నిధి అనుభవించే టైంలో నువ్వు కంట్రోల్ తప్పదు. కొంతమంది అంటే ఇదైపోతుంటారండి. ఒక సిస్టర్ ఉండేదండి, హోలీ స్పిరిట్ అనేసరికి ఎగిరిపోయి గోడలు కొట్టుకునేదండి. ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా దెబ్బలే అండి. నేను అన్నాను, అమ్మా ఈ ప్రకారం నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతిసారి ఆ గోడకి ఈ గోడ కొట్టుకొని నీ గాయాలైతే నిన్ను చూసే వాళ్ళు ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడరు. ఎందుకంటే గాయాలతో ఇంటికి వెళ్తే మళ్ళీ గాయాలు వస్తాయండి. కాబట్టి దేవుని ఆత్మ నీకు ఇచ్చే కంట్రోల్ కూడా ఉంటుంది. దేవుని ఆత్మతో నింపబడి ప్రవహించే వ్యక్తికి దేవుని ఆత్మ కంట్రోల్ కూడా ఇస్తాడు. ప్రవహింపచేసేటువంటి అభిషేకానికి కంట్రోల్ చేసే అభిషేకం కూడా ఉంది. హల్లెలూయా కదా. గవర్నమెంట్ నదుల మీద గవర్నమెంట్కి అధికారం ఉంటుందండి. ఆ నదులు ప్రవహించేటప్పుడు ఆనకట్టలు కట్టి సముద్రం కలవకుండా ఆ ఆనకట్ట కట్టి ఆ నదీ ప్రవాహాలకు వాటిని నీటిని తాగడానికి వ్యవసాయానికి వాడుకునేటట్లుగా ప్రాజెక్టులు కడతారు నదుల పైన. లేకపోతే ఆ వాటర్ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయి వేస్ట్ అవుతుందని. అట్లని వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తేయకుండా ఉంటే ఎవరికి ఉపయోగమో వాళ్ళు కూడా కొట్టుకుపోతారండి కదా. అంటే గవర్నమెంట్కు నదిని ప్రవహింపజేయడానికి, నదిని కంట్రోల్ చేసి వాడుకోవడానికి ఎలా హక్కు ఉంటుందో అలానే పరిశుద్ధాత్ముడు నీలో నుంచి అభిషేకము, నీలో నుంచి శక్తి, నీలో నుంచి ప్రభావాన్ని ప్రవహింపజేయడం మాత్రమే కాదు, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకొని ఎలా ఉపయోగించుకోవాలో కూడా పరిశుద్ధాత్మునికి తెలుసు. ప్రారంభంలో ఆ ఊపు ఉంటుందండి, ఆ సంతోషం ఉంటుంది, గంతులేస్తాం, ఎగురుతాం. రాను రాను మామూలుగా అవుతాం. అంత మాత్రం చేత ఏదో పోగొట్టుకున్నట్టు కాదండి. నువ్వు ఎగిరి గంతులు వేయడం నీకు నేర్పించిన తర్వాత పరిశుద్ధాత్ముడిని కంట్రోల్ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు స్టార్టింగ్లో తట్టుకోలేవు, నీ వల్ల అవ్వదు, కింద పడి దొల్లిపోతూ ఉంటారు. కానీ ఒక రోజుకి అదే అభిషేకము నిన్ను నెమ్మదిగా కంట్రోల్ అయ్యేటట్టుగా, మళ్ళీ హెవీ ప్రజెన్స్ అనిపించినప్పుడు, హెవీ ప్రజెన్స్ లో ప్రజెన్స్ ఏముండదండి, మనం టేస్ట్ చేయడం, మనం కనెక్ట్ అవ్వడం అంతే. ప్రజెన్స్ ఈజ్ ప్రజెన్స్ అంతే. ఆ ప్రజెన్స్ ఎప్పుడు మారదు. కానీ మనం ప్రజెంట్ అవ్వాలి కదా, ఆ ప్రజెన్స్కి మనం కనెక్ట్ అవ్వాలి కదా, మనం ఆలోచించాలి కదా, మనం దాన్ని బట్టే మనలో మార్పు ఉంటుంది. ఈ సమయంలో నీవు పరిశుద్ధాత్మ పూర్ణతను, పరిశుద్ధాత్మ అభిషేక నదుల ప్రవాహమును, ఆ విధంగా నింపబడే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు. అనుదినము దానిని నీవు పరిపూర్ణంగా, శ్రద్ధగా, కంటిన్యూగా అనుభవించడము నేర్చుకోవాలి. ఒకవేళ నీవే గనక దానిని నిర్లక్ష్యం చేస్తే, నీవే గనక అన్ని భాషలు మాట్లాడే అనుభవం కలిగి మాట్లాడకపోయినా, పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం కలిగి ఆ అనుభవంలోకి రాకపోయినా నీవు లోటును అనుభవిస్తూ ఉంటావు. నీకు తెలియకుండానే నువ్వు బలహీనత కలిగి ఉంటావు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడితే విశ్వాసములో నీవు ఎంత మాత్రము ఊగిసలాడినట్టుగా ఉండవు. స్ట్రాంగ్ ఫెయిత్లో ఉంటావు, నువ్వు చాలా స్ట్రెంగ్త్లో ఉంటావు. నువ్వు డాక్టర్ ఈ వ్యాధికి ఈ సిమ్టమ్స్ ఉంటాయంటే ఆ సిమ్టమ్స్ గాలికి ఎగిరిపోతాయండి. ఆ సిమ్టమ్సే ఉండవు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీకు కావాల్సిన ప్రవాహాన్ని ఆయన ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. అందుకనే మనము క్రైస్తవ జీవితాన్ని ఎక్కడో చోట ఆగిపోయేటట్లుగా ఉండకూడదు. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఒక ప్రొసీజర్ ఉందండి, ప్రొసీజర్ ఆఫ్ లైఫ్ ఇవ్వబడింది. అదేంటంటే రక్షణ అనుభవము, బాప్తీస్ అనుభవము, నీటి బాప్తీస్ అనుభవము, ఆత్మ బాప్తీస్ అనుభవము, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడము, పరిశుద్ధాత్మని నింపుదల, ఇలాంటి ప్రొసీజర్ ఆఫ్ లైఫ్ అనేది నీకు అనుగ్రహించబడింది. నువ్వు ఎక్కడో చోటికి వచ్చి ఆగిపోకూడదు. నువ్వు స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూగా మూవ్ అవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఒకటవ అధ్యాయము
13, 14 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. 14th verse. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యేసుక్రీస్తును నమ్మడము, యేసుక్రీస్తు రక్షణ ఇచ్చిన రక్షణను అనుభవించడము అన్నది ఎటువైపు వెళ్తూ ఉందంటే ఆత్మచేత ముద్రింపబడి, ఆత్మచేత కాపాడబడి, ఆత్మచేత నడిపించబడి, ఆత్మ పరిపాలన కిందికి రావటము అన్నది క్రైస్తవ జీవితము. యేసుక్రీస్తు నీ కొరకు ఏమైతే చేశాడో దాన్ని విశ్వాసంతో నీవు నీ కొరకు చేసిన దానిని నమ్మి ఆయనను ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడుతున్నావు. అలా రక్షింపబడిన నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు పరిపాలన కొనసాగిస్తున్నాడు. నీకు అనుగ్రహించబడిన క్రైస్తవ జీవితాన్ని ఆయన లీడ్ చేస్తూ ఉన్నాడు, ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కనుక నీవు ఎక్కడో చోట ఆగిపోయినటువంటి స్థితిలో ఉండకూడదు. కరెక్ట్గానే వచ్చి ఫస్ట్ రైటు, లోపలికి వచ్చిన తర్వాత సెకండ్ రైటు. అర్థమవుతుందా? ఫస్ట్ రైటు, లోపలికి వచ్చిన తర్వాత సెకండ్ రైటు. ఈ అడ్రస్ అండి. ఎక్కడి నుంచి ఫస్ట్ రైటు? అంబా థియేటర్ నుంచి అండి. ఇప్పుడు అంబా థియేటర్ మాయమైపోయింది అనుకోండి. ఇప్పుడు అది అక్కడ ఏమవుతుందో తెలియదండి. మోర్ అని పెట్టారు కానీ నో మోర్ అనమాట. మోర్ నో మోర్ బోర్డు తీసేశారు. అక్కడి నుంచి ఫస్ట్ రైట్, లోపలికి వచ్చిన తర్వాత సెకండ్ రైట్, స్ట్రైట్ గేట్. అలా కాకుండా ఫస్ట్ రైట్ బదులు సెకండ్ రైట్కి పోయి, సెకండ్ రైట్కి బదులు సెకండ్ లెఫ్ట్కి పోయిన తర్వాత ఏమొస్తుందండి? ఏదో ఒకటి వస్తుంది, కానీ నీకు కావాల్సింది రాదండి. అలానే మన క్రైస్తవ జీవితంలో కూడా అలా వస్తూ ఏ కారణం చేతనో నువ్వు డైవర్ట్ అయిపోతే నీ జీవితంలోకి డెవిల్ వచ్చి పని చేయడం ప్రారంభం అవ్వచ్చు. నీ జీవితంలో డెవిల్ పని చేయడం ప్రారంభం అవ్వచ్చు. దానికి కారణం డెవిల్ గొప్పదని కాదు, దానికి కారణము నీవు రీచ్ అవ్వాల్సిన డెస్టినీని నువ్వు రీచ్ అవ్వట్లేదు. అందుకనే నీ జీవితంలో సాతానుడు ఏదేదో చేస్తున్నాడని గలిబిలి అయిపోతుంది. కానీ ప్రభుకు స్తోత్రం, నీవు యేసు ప్రభువు నమ్మిన తర్వాత ఆయనలోనికి నీవు బాప్తిసము పొందాలి. ఆయన ఆత్మచేత ముద్రింపబడాలి, ఆయన ఆత్మ సన్నిధి చేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఇది జీవితం అండి. ఇది నీ క్రైస్తవ జీవితంలో నీవు అనుదినము అనుభవించాల్సిన పరిశుద్ధాత్ముని జీవితము. అలానే యేసుక్రీస్తు ఈ భూమికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టావు. యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి ఏం చేయాలి? యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి ఏం చేయాలి అంటే మనుషులందరి పాప దోష శిక్షను, శాపాలను ఆయన మరణించి తిరిగి లేయాలి. ఆయన ఈ భూమికి రావడానికి పరిశుద్ధాత్ముడు, ఆయన ఈ భూమి మీద జీవించడానికి పరిశుద్ధాత్ముడు, ఆయన ఈ భూమి మీద మరణిస్తే తిరిగి లేపడానికి పరిశుద్ధాత్ముడు. ఈరోజు అలానే పరిశుద్ధాత్మలో నువ్వు కూడా తిరిగి జన్మించావు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు వలె మరణించాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ఏమైతే నీవు జీవించడానికి ఇచ్చాడో జీవితాన్ని, ఆ జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని పరిశుద్ధాత్మ ద్వారా జీవించడానికి నీవు క్రైస్తవునివి అయ్యావు. హల్లెలూయా. ఒక అన్యుడు స్వస్థత గురించి ఆలోచిస్తే తప్పులేదండి. కానీ క్రైస్తవుడు స్వస్థతను పొందుకోకూడదు అని నేను అనట్లేదు. దానికంటే అధికముగా నీకు ఇవ్వబడింది, దానికంటే అధికమైనటువంటి శ్రేష్టమైనటువంటిది నీకు అనుగ్రహించబడింది. నీకు కావాల్సినది ఏదో ఒక్కటి, దాని కొరకే నువ్వు సంవత్సరాలు పోరాడేటువంటి క్రైస్తవునిగా నువ్వు ఉండిపోకూడదు. ఎందుకంటే మానవ అతీతమైనటువంటి జీవితము, దైవ సంబంధమైన జీవితము, దేవుని పర్పస్తో నీకు క్రైస్తవ జీవితం ఇవ్వబడింది. ఒకదాని కొరకు, రెండు గానుల కొరకు నువ్వు
నెలలు నెలలు సంవత్సరాలు పోరాటం చేయకూడదు. వాటికంటే మించిన దేవుని పర్పస్ నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరో ఒక్క వ్యక్తి కొరకు నీ జీవితాన్ని దారపోసినట్టుగా చేయకూడదు. యేసుక్రీస్తు నీ కొరకు వెల చెల్లించి ఉన్నాడు. ఆయన కొరకు ఏదో నువ్వు చేయడానికి, ఆయన కొరకు నువ్వు ఏదో సాధించడానికి నీవు ఆయనను తెలుసుకొని ఉన్నావు. ఆయనతో సంబంధివయ్యావు. ఆయన రాజ్య వారసురాలు అయ్యావు. ఆయన శక్తికి, ఆయన సామర్థ్యానికి నువ్వు వారసునివయ్యావు. అనుదినము నీవు పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడాలి. హల్లెలూయా. ఒకసారి మనము అపోస్తల కార్యములు 2:4 చూద్దామండి. ఎవ్రీ డే ఈ చర్చికి వస్తూ ఇక్కడ చెప్పబడేదాన్ని నువ్వు నమ్ముతున్న వ్యక్తిగా ఉంటే అనుదినము నీవు నిద్ర లేచిన వెంటనే చేయాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి, నువ్వు గడపాల్సిన అతి ప్రాముఖ్యమైన సమయము, ఆ సమయంలో నువ్వు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటిది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడు నీకు వాక్శక్తినిచ్చాడు. ఏం శక్తినిచ్చాడు? వాక్శక్తిని. అంటే మామూలుగా మనం కొన్ని జాబ్స్కు, మార్కెటింగ్ జాబ్స్కి ఆ స్కిల్స్ ఉండాలి. ఏం స్కిల్స్? ఉదాహరణకు ఒక మూగ వ్యక్తిని మార్కెటింగ్ పెట్టుకుంటారండి, చెప్పాలండి, చెప్పాలండి. ఎందుకు? అసలు నీ ప్రోడక్ట్ ఏంటి, నీ ప్రోడక్ట్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, నీ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎదుటి వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళు ఉంటారా పోతారా అనేది నువ్వు చెప్పాలి. అలా చెప్పాలి అంటే అవతల వ్యక్తి ఏమి బుద్ధిహీనుడేమి ఉండడండి. ఈ చెప్పే వ్యక్తి ఇలాంటి వాళ్ళను 100 మందిని చూసింటాడు. వీలైతే ఆయన దగ్గర కూడా ఒక ప్రోడక్ట్ ఉంటుంది మార్కెటింగ్ చేయడానికి. కానీ అటువంటి వ్యక్తిని కన్విన్స్ చేయాలి నీ మాటలతో. క్రైస్తవునిగా మొట్టమొదట నువ్వు మూగ వ్యక్తివైనా, మాట్లాడడానికి చేతగాని వ్యక్తి అయినా, నత్తి వ్యక్తి అయినా, భయస్థుడివైనా, మరి నీకు సెల్ఫ్ పిటి కలిగినటువంటి వ్యక్తివైనా, ఎటువంటి వ్యక్తివైనా సరే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నీకు వాక్శక్తి ఇవ్వబడుతుంది. ఆ వాక్శక్తితో నీవు అనే భాషలు మాట్లాడుతున్నావు. అనే భాషలు మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా మాట్లాడగలవని అర్థం, నువ్వేదైనా చేయగలవు అని అర్థం. నువ్వు మాట్లాడే మాట, నువ్వు మాట్లాడే భాష నీ ప్రమేయం లేకుండా, నీ శక్తి లేకుండా, నీ అవగాహన లేకుండా, నీకు నాలెడ్జ్ లేకుండా నీలో నుంచి పరిశుద్ధాత్ముడు రిలీజ్ చేసేటువంటి ఒక పవర్ టు స్పీక్ ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడడానికి నీకు శక్తి ఇవ్వబడింది. అందుకనే నేను చాలామందిని చూశానండి, వాళ్ళకి నిశానే అనమాట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సైన్ పెట్టడానికి రాదు, ఏమన్నంటే ఇట్లా అనాలండి, ఇంక్ ప్యాడ్ పెట్టి ఇట్లా అనాలి. చదువు రాదు, ఏం రాదు, కానీ వాళ్ళు హే మ్యామ్ వేర్ ఆర్ యూ అని మాట్లాడతారండి అమెరికన్ యాక్సెంట్లో. వాళ్ళు నిశాని, చదువు రాదు, ఏం రాదు. కారణం ఏంటంటే వాళ్ళు అన్ని భాషలు మాట్లాడతారు. అలాబాకా షతరోమోనందరోలాబాఖినాదాల రుబు షతరోబెఖినాదాల 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారండి. దేవుడు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా దేవుడు వింటాడండి. దేవుడు ఏ లాంగ్వేజ్, హీఈస్ ద బాస్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. అలానే దేవుని ఆత్మచేత నింపబడిన నీవు ప్రతి భాషను మాట్లాడగలుగుతావు. మనుషులు మాట్లాడే భాషలు, పరలోక దూతలు మాట్లాడే భాషలు, దేవుని భాషలు, ఏ భాషనైనా నువ్వు మాట్లాడగలిగినటువంటి సామర్థ్యంలోకి నువ్వు వచ్చావు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వంతా ఇంటర్నేషనల్. అన్ని భాషలు మాట్లాడే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉండడు. కొంతమంది అంటారు తెలివి ఉన్న ఎవడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండడు. అందుకని అందరూ అమెరికా పోతారండి. తెలివి ఉన్న వాళ్ళందరూ కూడా గల్ఫ్ కంట్రీస్కి పోతారండి. బాగా చదువు ఉందనుకోండి ఇంగ్లీష్ కంట్రీస్కి పోతారండి. ఏం చదువు లేదు, ఏదో ఒక పని చేసుకొని బతికేద్దాం అన్న వాళ్ళందరూ గల్ఫ్ కంట్రీస్కి పోతారండి. అందరూ అలా ఉండరు, చెప్తున్నాను.
మొత్తానికి మాత్రము పుట్టిన ఊర్లో ఉండడం దండగా అన్నట్టు మనుషులు వెళ్తూనే ఉంటారు. అలా వెళ్ళడానికి వాళ్ళు ఇంగ్లీష్ కంట్రీస్కి వెళ్ళాలంటే అక్కడ లాంగ్వేజ్ టెస్ట్ రాయాలండి. లేదు సబ్జెక్టులో నేను బెస్ట్ అంటే నో లాంగ్వేజ్లో నువ్వు బెస్ట్ అవ్వాలి ఫస్ట్. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ. తెలుగు తీసుకెళ్ళి మనము గల్ఫ్ కంట్రీస్లో నాకు తెలుగు వచ్చు అన్నామనుకోండి, ఒక్కసారి మనం పొరపాటున నాకు తెలుగు వచ్చండి. హైదరాబాద్లో కూడా అందరికీ తెలుగు వచ్చు, కానీ ఫస్ట్ టైము ఇమ్లిమన్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత తెలుగు పవర్ నాకు అర్థమైందండి. అబ్బాబ్బాబ్బా, ఈ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత తెలుగు పనిచేయదు, ఓన్లీ హిందీనే. నేను మాట్లాడే హిందీ వాళ్ళకే అర్థం కాలేదండి అసలు. నేను మాట్లాడిన హిందీకి ఫస్ట్ ఆ ఆటో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు వచ్చిరాని తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశారు. తెలిసిపోయిందండి తెలుగు అని. కమ్యూనికేషన్ అనేటువంటిది ప్రతి మానవునికి చాలా ఇష్టము. నీకు పరలోకముతో కమ్యూనికేషన్ ఉండున్నట్లుగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు. అందుకనే బైబిల్ చెప్తుంది, భాషలతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుతున్నాడంట. యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవునితో మాట్లాడడానికి స్పెషల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇవ్వబడింది. భాషలతో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నీకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వబడింది. ఆ స్పెషల్ స్టేటస్ ఏంటంటే యూ కెన్ స్పీక్ అన్నోన్ లాంగ్వేజ్. నీకు తెలియని భాషను నువ్వు మాట్లాడతావు, నీవు దేవునితో మాట్లాడతావు. ఏ భాషలో మాట్లాడతావు? చాలామంది అంటారు తెలుగులో మాట్లాడితే దేవునికి అర్థం కాదా, తెలుగు దేవుడు కాదు కదా, ఓన్లీ ఇంగ్లీష్ దేవుడు కదా అని ఇలా అంటారండి. కానీ దేవుడు తన ఆత్మను నీకు అనుగ్రహించి తనతో మాట్లాడుకోవడానికి, ఈవెన్ అబ్బా తండ్రి అని మనం పలకడానికి దేవుడు తన ఆత్మను మనకు ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. అబ్బా ఫాదర్ అని పలకడానికి, తండ్రి అని పలకడానికి దేవుడు తన ఆత్మను మనకిచ్చాడంట. తండ్రి అని పలకడానికే దేవుని ఆత్మ మనకిస్తే ఆ తండ్రితో మాట్లాడడానికి నీకు లాంగ్వేజ్ అనేది ఇవ్వబడింది. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, భాషలతో మాట్లాడేవాడు తనకు తాను క్షేమాభివృద్ధిని కలుగజేసుకొనుచున్నాడు. ఎవ్వరు గ్రహించరు కానీ మర్మములు పలుకుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీ లైఫ్లో సీక్రెట్ అనేది ఉండదు. ఇది నాకు అర్థం కాలేదు, ఇది నా చేత కాలేదు, ఇది ఎందుకు జరిగిందో, ఇది ఎలా జరిగిందో అన్నది ఉండదు. దానికి కారణం ఏంటంటే ప్రతిదీ నీకు రివీల్ అయిపోతుంది, ప్రతిదీ నీకు తెలిసిపోతూనే ఉంటుందండి. హల్లెలూయా. ఒక ఆమె ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి, ఇది అరబ్ కంట్రీస్లో జరిగినది. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడేటువంటి వ్యక్తి అండి. చాలా అభిషేకంలో భాషలు మాట్లాడుతూ ఒకరోజు ఈమె ఏం మాట్లాడుతుంది, ఏం సౌండ్స్ ఇవి అని ఆ యజమానుడు అలా కిటికీ దగ్గరికి వెళ్ళి వినడం స్టార్ట్ చేశాడు. అంతే మోకాళ్ళ మీద పడి ఆయన పాపాలను ఒప్పుకుంటున్నాడంటండి. కారణం ఏంటంటే ఆయన చేసిన ప్రతి పాపమును ఆమె వివరించడము, దాని గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుందంట అతని గురించి. ఆమెకు ఆ భాష రాదు, ఆయనకు వచ్చే భాష ఆమెకు రాదు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషల్లో, అంటే ఆ వ్యక్తికి వచ్చిన భాషలో దేవునికి మొరపెడుతుందంట. ఇతను ఈ పాపాలు చేశాడు, క్షమించు ప్రభువా, నష్టం రాకుండా చెయ్యి ప్రభువా అని అన్య భాషల్లో ఆమె స్తుతిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆ మాటలు విని పశ్చాత్తాపంతో అప్పటికప్పుడే మారు మనసు పొందాడంట, నేను రక్షణలోకి వచ్చాడంట. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా నువ్వు అనుదినము ఆశ్చర్యకార్యములు జరిగి, అందుకనే అనుదినము మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అవర్ నువ్వు లేచిన ప్రతిసారి లేచిన వెంటనే అన్ని భాషలు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని భాషలు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన తండ్రితో
నీవు కమ్యూనికేట్ చేయగలవు. నీకున్న మానసిక స్థితి, నీకున్నటువంటి గాయాలు పొందిన స్థితి, నీకున్న దుఃఖము, నీకున్న వేదన, నీకు అర్థం కాని పరిస్థితుల మధ్యలో నీవు అన్య భాషలు మాట్లాడడం వలన వాటన్నిటిలో నుంచి నువ్వు బయటకు వస్తూ హీల్ అవుతూ తండ్రితో మాట్లాడే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. తండ్రి మాట్లాడేది వినే స్థితిలోకి వస్తావు. ఇంత శక్తివంతమైనటువంటి కమ్యూనికేషన్ అనేది పరలోకంతో నీకు అనుగ్రహించబడింది త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడింది. నేను వాడుకోను అంటే అది నీ ఇష్టం కదా. కొంతమంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఇస్తున్నవన్నీ తినడం మానేస్తారండి. ఎందుకంటే డబ్బులు లేవు నా దగ్గర, అమ్మో ఎంత కాస్ట్లీ ఉంటుందో. తీరా దిగిన తర్వాత నేను అది తిన్నాను, నేను ఇది తిన్నాను, నేను అది తిన్నాను అనేసరికి అయ్యా నీకు ఎంత అయింది బిల్లు అంటే, బిల్లు ఏంటి, నేను కొన్న టికెట్లోనే ఫ్రీ. అప్పుడు కడుపు మండుతుంది చూడండి. అది మన చాయిస్. మనం తీసుకోవాలంటే తీసుకోవాలి, వద్దంటే వద్దనాలి. ఎవరు ప్రెజర్ చేయరు. అలానే క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు, ఆయన అభిషేకము, ఆయన ప్రభావము, ఆయన వరములు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడిన స్పెషల్ స్టేటస్ అండి. దేవుని వారసులుగా, దేవుని సంతానంగా పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇవ్వబడినటువంటి శక్తివంతమైన పరిశుద్ధాత్మని కార్యాలు. వాటిని నువ్వు నమ్మి విశ్వసించి వాటిలో నీవు అనుదినము అభివృద్ధి చెందాలి. చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడుడి కదా. చాలా మటుకు మన క్రైస్తవ జీవితం అనేసరికి ప్రేమ, క్షమాపణ, సహించడము, ఓర్చుకోవడం అనుకుంటాం. ఎస్, కరెక్టే. కానీ దాంతోపాటు నీ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలము అన్న దాంట్లో కూడా నువ్వు అభివృద్ధి చెందడం గురించి బైబిల్ చెప్తుంది. మరోసారి చూద్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో 12వ వచనం చూద్దాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. అయితే కృపా వరములు అంటే పరిశుద్ధాత్మ వరములు నీ వ్యక్తిగత జీవితానికి క్షేమము, అదేవిధంగా నీ ద్వారా సంఘమునకు క్షేమము. అలానే సంఘమునకు కూడా క్షేమము. సంఘమునకు కూడా నీ వ్యక్తిగత జీవితానికి క్షేమము, అది సంఘానికి కూడా క్షేమము. కనుక నీవు ఆత్మ సంబంధమైన వాటి ప్రాక్టీస్లో అనుదినము నీవు విస్తరిస్తూ ఉండాలి. ఇలాంటి అనుభవం ఉండి అందులో విస్తరించకపోతే డేంజర్ ఏంటంటే అపవాది సంబంధమైనవి మిక్స్ అయిపోయినట్టుగా ఉంటాయి. దానికి కారణము సాతానుడు గొప్పవాడని కాదు, మన జీవితాల్లో జరిగే నష్టము, కష్టము, అవమానము, నిందలు ఇవి గొప్పవని కాదు. పరిశుద్ధాత్ముని కార్యములు మనము సంపూర్ణముగా అనుభవించకపోవడము, పరిశుద్ధాత్మునిలో మనము సంపూర్ణంగా ఫ్లో అవ్వకపోవడం అన్న దానివల్ల మనము మన క్రైస్తవ జీవితంలో స్ట్రగుల్ అవుతాం. అలాంటి స్ట్రగుల్ని కనపడినప్పుడు తిరిగి నువ్వు పరిశుద్ధాత్మ నింపుదలలోకి, ఆయన కార్యముల యొక్క ప్రవాహంలోకి నీవు తీవ్రముగా రావాలి. ఇక్కడ మరి భాషలతో మాట్లాడేవాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడు. అలానే ఆత్మ సంబంధమైన వరముల గురించి మీరు ఆసక్తి కలిగిన వారు గనక సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాటిని వినియోగించాలి అని బైబిల్ గ్రంథము చెప్తుంది. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నీ క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే పరిశుద్ధాత్మతో అనుదినం నింపబడాలి, అనుదినము నడిపించబడాలి. ఇది నీ జీవితంలో నీవు ఎన్ని సంవత్సరాలు పట్టినా అది నీ అల్టిమేట్ గోల్.
నువ్వు సాధించాల్సింది అదే, నువ్వు అనుభవించాల్సింది అదే, నువ్వు నింపబడాల్సింది పరిశుద్ధాత్మనితో, నడిపించబడాల్సింది పరిశుద్ధాత్మనితో. ఎన్నిసార్లు డుమ్కిలు కొట్టినా, ఎన్నిసార్లు మిస్టేక్స్ జరిగినా మరలా 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 నువ్వు వచ్చి నిలబడాల్సింది పరిశుద్ధాత్మ నింపుదలలోకి. మరలా మరలా నువ్వు నడిపించబడాల్సింది పరిశుద్ధాత్మని చేతనే. నువ్వు పడిపోతుంటే మళ్ళీ నిలబడడానికి పరిశుద్ధాత్మని నింపుదలలోకి రావడం గురించి ప్రయాసపడాలి. ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నా సరే నీ అల్టిమేట్ గోల్ నువ్వు దేవుని రాజ్య సంబంధిగా పరిశుద్ధాత్మ పూర్ణత, పరిశుద్ధాత్మ నడిపింపు అన్నది నీవు ఎవ్రీడే అనుభవించాలని కోరుకోవాలి. దాని కొరకు మొట్టమొదట నీవు అన్య భాషలు మాట్లాడే అనుభవాన్ని కోరుకోవాలి. ఆ అనుభవం నీకు ఉంటే లేచింది మొదలుకొని ప్రత్యేకంగా ఆ అనుభవంలో మినిమం 1 అవర్ టంగ్ టాకింగ్ చేయాలి, టంగ్స్ మాట్లాడాలి, అన్య భాషలు మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడాలి. నీకు అర్థమవని అర్థం కాకపోని మాట్లాడుతూ ఉండాలి. అర్థం చేసుకోవడం తర్వాత ముందు మాట్లాడడం ఇంపార్టెంట్. రెండవదిగా అలా నువ్వు అన్య భాషలు మాట్లాడగలిగిన స్థితి ఉండి నీవు అన్య భాషలు మాట్లాడిన తర్వాత ఒక 20 నిమిషాలు టైం తీసుకొని క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో, ఎవరి యందు? క్రైస్తవుడు ఎవరి యందు ఉన్నాడు? క్రీస్తునందు నువ్వేమై ఉన్నావో, క్రీస్తునందు నువ్వేమై ఉన్నావో. నేను క్రీస్తునందు నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నాను, నూతన సృష్టినై ఉన్నాను, పాతవి గతించాయి, సమస్తము క్రొత్తవయ్యాయి. నేను క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని నేను ధరించుకొని ఉన్నాను, అభిషక్తుని నేను ధరించుకొని ఉన్నాను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, గొప్పవాడు నాలో నివసిస్తూ ఉన్నాడు. ఇలాగ క్రీస్తునందు నువ్వేమై ఉన్నావో ఒక 20 మినిట్స్ కన్ఫెస్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. నీకు ఫెయిత్ ఉందా, ఫెయిత్ లేదా? నీకు మనసు ఉందా, మనసు లేదా? పరిస్థితులు బాగున్నాయా, బాగలేదా? ఎవరన్నా నన్ను తిట్టారా, కొట్టారా? ఇవన్నీ పట్టించుకోవద్దు. అనుదినము నువ్వు అన్య భాషలు మాట్లాడడం అనేటువంటిది నీవు ఒక 20 నిమిషాలు టైం తీసుకొని, హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం తీసుకొని క్రీస్తునందు నువ్వేమై ఉన్నావో కన్ఫెస్ చేస్తూ ఉండాలి, పలుకుతూ ఉండాలి, ఇమాజిన్ చేస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. తర్వాత నీ బైబిల్ను తీసుకొని నీవు క్రమముగా చదవడం అనేది చేయాలి. ఇది ఎవ్రీడే మార్నింగ్ నైట్ నీకున్న టయాన్ని బట్టి నీవు ఎన్ని చాప్టర్స్ చదువుతావో. నేను మొదలు పెడితే మినిమము ఒక 50-100 చాప్టర్స్ చదవడం, 50-100 చాప్టర్స్ మినిమం. ఇలాంటిది అది నా పని, అది నా పని, నా సమయం, అది నాకు నేను చేస్తా. అది నా ఇంట్రెస్ట్, నా ఆసక్తి, నా తపన, నా రోషం. అయితే నీ సమయాన్ని బట్టి నీవు ఎక్కువగా చదవటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నీ క్రైస్తవ జీవితంలో నువ్వు చేయాల్సిన మినిమం. ఇది నువ్వు చేయాల్సిన మినిమం. పరిశుద్ధాత్మ నీకు పడుకుంటే కళలు చూపిస్తాడు, దర్శనాలు చూపిస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. ఎన్నో ఆత్మీయ అనుభవాలు నీకు ఎవ్రీడే. ఎలా ఉంటుందంటే మన సిటీలో ఏదైనా వేరే ఊరి నుంచి సిటీకి వచ్చిన వాళ్ళు ఎవ్రీడే పార్కుకి వెళ్ళాలి, లులు మాల్కి వెళ్ళాలి, లేకపోతే హైపర్ సిటీకి వెళ్ళాలి, ఇన్నార్బిట్ మాల్కి వెళ్ళాలి, జూ పార్క్ వెళ్ళాలి, చార్మినార్కి వెళ్ళాలి, హైదరాబాద్ బిర్యానీ తినాలి. ఉండేది 4 రోజులే. 4 రోజుల్లో టకా మొత్తం నిద్ర లేకపోయినా పర్వాలేదు కానీ మొత్తం పైసా వసూలు. టూరు ఎందుకు వచ్చామో మొత్తం కంప్లీట్ చేసుకొని పోవాలన్నట్టుగా పరిశుద్ధాత్మ నిన్ను రకరకాలుగా తీసుకెళ్తాడు, రకరకాల అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. నీకు తెలిసిన వ్యాధి, రోగము, బాధ, దుఃఖము ఇది మాత్రమే నీ క్రైస్తవ జీవితం అనుకుంటున్నావేమో, అంతకు మించిన అద్భుతమైనటువంటి అభిషేకపు కార్యాలు పరిశుద్ధాత్ముడు నీ ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. లేచిన వెంటనే అన్య భాషలు మాట్లాడే అనుభవం కలిగినటువంటి నీవు మినిమం 1 అవర్ టంగ్స్ మాట్లాడాలని. రెండవది, క్రీస్తునందు నువ్వేమై ఉన్నావో ఒక 20 మినిట్స్ నీవు మెడిటేట్ చేయాలి.
మూడవదిగా నీ బైబిల్ను నీవు క్రమముగా చదవడం ప్రారంభించాలి. నీ చదివేటువంటి క్రమం, బైబిల్ చదివే క్రమంలో బ్యాంక్వెట్ అన్నమాట. అది ఒక విందు. ఆ విందులో స్టార్టింగ్లో ఏముంటాయి? స్టార్టర్స్ అనమాట. స్టార్టర్స్ ఉంటాయి, సాలడ్స్ ఉంటాయి, స్వీట్ ఉంటుంది, బగారా రైస్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది. అట్లా తినాలండి వాక్యాన్ని. అంటే దాని అర్థం ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, సామ్స్, ప్రావర్బ్స్ ఇలాగా డివైడ్ చేసుకొని నేను గయ్యేఫికో స్నాక్స్ మాదిరి అనమాట. అంటే గల్లితులకు రాసిన పత్రిక, ఎఫెసులకు రాసిన పత్రిక, ఫిలిపిలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఇవేంటంటే అప్పుడప్పుడు ఓకే అలా కూర్చుంటే లంచ్కు ముందరనో, బ్రేక్ఫాస్ట్కి ముందరనో, లేకపోతే జస్ట్ 5 minutes టైం దొరికింది అనుకోండి, జస్ట్ 5 చాప్టర్లు 6 చాప్టర్లు ఎఫెసులకు రాసిన పత్రిక, గల్లితులకు రాసిన పత్రిక, ఇలాగా టైం దొరికినప్పుడంతా అలా కీర్తనలు ఇలా చదువుతూ రోజులో మ్యాక్సిమం నీకు నీ స్పిరిట్ డిమాండ్ చేస్తుంది, వాక్యాన్ని డిమాండ్ చేస్తుంది, నువ్వు భాషలు మాట్లాడడాన్ని డిమాండ్ చేస్తుంది, వాక్యాన్ని కన్ఫెస్ చేయడాన్ని డిమాండ్ చేస్తుంది, వాగ్దానాలను కన్ఫెస్ చేయడం అనేటువంటిది నీలో ఉన్న స్పిరిట్ డిమాండ్ చేస్తుంది. అది నీ హృదయంలో డిమాండ్గా నీవు నింపుకోవాలి. నీ ఆలోచన తలంపుల్లో అది డిమాండ్గా నింపుకోవాలి. హల్లెలూయా. ఇది ఈ సంఘానికి వస్తున్న వ్యక్తి నీ ప్రార్థన జీవితం. మీ పక్కన చూడండి, హలో, మళ్ళా నువ్వు మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నాకు ఇది లేదు అది లేదు ప్రభా అన్న ప్రార్థన మొదలు పెడితే నీకు ఈ చర్చికి సంబంధం లేదండి. ఎన్ని సమస్యలను ఉండని ఆ సమస్యలను దేవుని దగ్గరికి తీసుకెళ్ళడం కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మని శక్తి ప్రవాహము నీవు ప్రవహింప చేయాలి. నాకు అన్ని భాషలు మాట్లాడడం రాదు, ఏం చేయాలి? నాకు అన్ని భాషలు మాట్లాడడం రాదు, ఏం చేయాలి? ఎన్ని రోజులని ఇక్కడికి వస్తూ ఈ సంఘానికి వస్తూ నాకు అన్ని భాషలు రావని అంటూ ఉంటావు? ఎన్ని రోజులని సంఘానికి వస్తూ దేవుని ఆత్మ కార్యములను నీవు పట్టించుకోకుండా ఉంటావు? హల్లెలూయా. కొత్తగా వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతున్నారు. బాప్తిసమే తీసుకోలేదు ఇంకా, కానీ అన్ని భాషలు మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది బాప్తిసం తీసుకొని సంవత్సరాలైనా ఇప్పుడు అన్ని భాషల ఎందుకులే, లేనిపోని సబ్జెక్టు అన్నట్టుగా దాన్ని పట్టించుకోకుండా ఉంటారు. నువ్వు పట్టించుకోకుండా దేన్నైతే పక్కన పెడుతున్నావో అదే నిన్ను పవర్లెస్గా చేస్తుంది. కానీ నువ్వు చాలా శక్తివంతమైన వ్యక్తివి. పరలోకమందున్న దేవుడు ఏ శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడో క్రైస్తవునిగా ఈ భూమి మీద అంతే శక్తి సామర్థ్యాలు కలిగిన జీవితం కొరకు, అలా జీవించడం కొరకు నీకు పరలోక సంబంధమైన శక్తి సామర్థ్యం అనుగ్రహించబడింది. నమ్ముతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్దాం. వాటిని పక్కన పెట్టి నేను మొరపెడతాను, నేను ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి అడుక్కుంటాను అన్న పని నువ్వు మరలా మొదలు పెడితే నీవు పరలోకానికి పరిశుద్ధాత్మనికి సంబంధం లేని పనులు చేసుకుంటూ నిజమైన క్రైస్తవ జీవితాన్ని నీవు లోకానికి చూపించలేవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దగ్గర నుండి లోకము నిజమైన క్రీస్తును చూడాలని ఆశపడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గర నుంచి ఏం తీసుకుంటారండి? డాక్టర్ గారు మీరు చాలా తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను, ప్లీజ్ గివ్ మీ సమ్ కలర్, నో ప్లీజ్ అడుగుతామండి. డాక్టర్ తెల్లగా ఉంటేమి, మనం నల్లగా ఉంటేమండి. మనకు కావాల్సింది ఏంటి డాక్టర్ దగ్గర? మనకు కావాల్సిన ట్రీట్మెంట్ అండి. అవునా కదా అండి? అవునా కాదా? అవునా కాదా? కొంచెం నవ్వుతూ చెప్పండి. అవునా కాదండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏం తీసుకుంటాం? డాక్టర్ దగ్గర ఏముందని వెళ్తున్నాం? డాక్టర్ దగ్గర కావాల్సినటువంటిది, మనకు కావాల్సిన దాన్ని, ఆ మెడికల్ నాలెడ్జ్ని మనకు కావాల్సిన పరిష్కారం కొరకు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో నుంచి లోకము, బాగా గమనించండి, క్రైస్తవ జీవితం నుంచి, అందుకనే క్రైస్తత్వం మతం కాదు,
క్రైస్తత్వము లోకానికి వెలుగు. మనుషుల్ని ఎద్దరి నుంచి వెలుగును తీసుకోవడానికి ఉన్నారు. క్రైస్తత్వము లోకానికి ఉప్పు. మనుషుల్ని ఎద్దరి నుంచి సారవంతమైన తీసుకోవడానికి, రుచికరమైన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో క్రైస్తవులను ఏమో అన్నారని నువ్వు ఫీల్ అవ్వద్దు. వాళ్ళు అనడంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళకు నువ్వు చూపించలేదు, వాళ్ళు తిట్టారు. మీ క్రైస్తవులు అన్నారండి అంటే వాళ్ళ తప్పు కాదు. అసలు క్రైస్తత్వాన్ని మనము చూపించాల్సిన విధంగా చూపించలేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం క్రైస్తవులం అయితే అసలు రియల్గా క్రిస్టియానిటీ ఏంటి అన్నది మనం చూపించలేదు. అందుకనే ఎదుటి వాళ్ళు మనల్ని దూషించిండొచ్చు. నువ్వు చూపించు. నువ్వు లోకానికి వెలుగు అంటే చీకట్లో ఉన్నవారు వెలుగు కొరకు పరిగెత్తుకొని వస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లా? అనారోగ్యంగా ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదా? వెళ్తున్నారు. ఎందుకు? అలానే నీ క్రైస్తవ జీవితము లోకము చూచి తీసుకొనున్నట్లుగా నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను నీవు అనుదినము ఎక్విప్ చేసుకోవాలి పరలోక రాజ్య సంబంధమైన సంగతులతో. హల్లెలూయా. నీవు అన్య భాషలు మాట్లాడడం అనేది కంపల్సరీ. దానికి నువ్వు ఆల్టర్నేటివ్ పెట్టుకుంటే నీవు ప్రతి దాంట్లో ఆల్టర్నేటివ్గా వెళ్ళిపోవడం ప్రారంభిస్తావు. నీకు డైరెక్ట్గా ఏది దొరకదు. నువ్వు కృంగిపోయి బాధపడి ఏడ్చి కృంగిపోయి బాధపడి మొరపెట్టుకొని ఇలానే ప్రతి దాని కొరకు నీవు వ్యసనపడి లాస్ట్కు యేసు ప్రభు వద్దు నాకు అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుచున్నాడు. నీ ప్రార్థన జీవితం అంటే ఇంతే. ఇంతకు మించినది నువ్వు చేయాల్సిన పని లేదు. మిగిలినది పరిశుద్ధాత్ముడు చేయించుకుంటాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఏ సంపూర్ణతను ఎంతవరకు కోరుకుంటూ నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు? దేవాది దేవుడే నీ కొరకు తండ్రిగా మార్చబడ్డాడు. ఆయన నీ కొరకు శాపమయ్యాడు, పాపమయ్యాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు నిన్ను విమోచించడానికి. శాపము పాపం నుంచి నిన్ను విమోచించడానికి యేసు క్రీస్తు దేవుడిగా ఉండి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. నాయనా తండ్రి అని మొరపెట్టినట్లుగా ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆత్మ ఈరోజు నీలో నీ హృదయ శరీరాత్మలు ఆ ఆత్మ ప్రభావంతో అనుదినము నింపుకోవడం నీ బాధ్యత. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. నీ ఒడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా, తండ్రి దేవా నానందమా. నీ ఒడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా. గ్లోరియస్ హోలీ గోస్ట్. నీ ఒడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా అని పాడదాం. తండ్రి దేవా నానందమా. అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకంలో మాట్లాడాలి.
ఆనందించాలి, స్తుతించాలి, గంతులు వేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తునందు నేనేమై ఉన్నానో నేను అనుదినము నాకు నేను ప్రకటించుకోవాలి. అనుదినము క్రమముగా ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఇది నా దైనందిన జీవితము, ఇలా నేను కొనసాగుతాను అన్నవాళ్ళు, ఇందులోనే కొనసాగుతూ అభివృద్ధి చెందుతాను అన్న వాళ్ళు దయచేసి నిలబడండి. హృదయపూర్వకముగా నిర్ణయం తీసుకుని నిలబడాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. ఆయన తండ్రి తన ఆత్మతో నిన్ను నింపి ఉన్నాడు. ఆ ఆత్మ ప్రభావంలో నువ్వు వర్ధిల్లడానికి కోరుకోవాలి, నింపబడడానికి కోరుకోవాలి. ఆత్మ ద్వారా కృతజ్ఞత చెల్లించాలి, ఆత్మ ద్వారా స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, హెచ్చించాలి. క్రీస్తునందు నువ్వు ఒక అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నావు. అది నీకు నీవు అనుదినము బోధించుకోవాలి. తండ్రి, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడినాను. ఇది మీ సమయం. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలతో మీరు స్థిరపరచండి. ఎవరైతే నిర్ణయం తీసుకొని నిలబడ్డారో అనుదినము మీ ఆత్మ సన్నిధితో నింపబడి ఆత్మ ద్వారా ప్రార్థించుటకు, ఆత్మ ద్వారా స్తుతించుటకు, ఆత్మ ద్వారా విజ్ఞాపన చేయుటకు, ఆత్మ ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి క్రీస్తునందు మమ్మల్ని ఏమైతే మీరు చేశారో దాన్ని అనుదినము ధ్యానించడానికి, ఊహించడానికి, నింపబడడానికి, అనుదినము క్రమముగా వాక్యమైన దేవుడైన మిమ్మల్ని తెలుసుకుని నడవడానికి మీ ఆత్మాభిషేకంతో కమ్ముకొనైనా ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే మీ సన్నిధి మహిమతో కమ్ముకొనబడి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరూ తండ్రి మీ ఆత్మతో నింపబడదురుగాక, నడిపింపబడదురుగాక, నింపబడదురుగాక, నడిపింపబడదురుగాక. అనుదినము 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 ప్రభా, ఎవరైతే ఇంకా అన్య భాషలు మాట్లాడలేమో అనుకుంటున్నారో ఇప్పుడే మాట్లాడుదురుగాక, మీ సన్నిధితో నింపబడి మాట్లాడుదురుగాక. రాఖా బాబా షిబిబిఖిమా బాబా బాబా కోరుకోండి. అనే భాషలు మాట్లాడాలని కోరుకోండి. రేలో హోబకున్న తరాల అరబా షిబిబి బాబా. దేవుని శక్తి అభిషేక నదులు కమ్ముకుంటున్నాయి నిన్ను. బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తున్నాను ఆయన. ప్రతి గృహము మీ సన్నిధి ప్రభావంతో నింపబడును గాక. హృదయం, తలంపుల, ఆలోచనలు మీ సన్నిధితో నింపబడును గాక. మీ నడిపింపులో ఆనందించి సంతోషించి గంతులు వేయినట్లు అనుదినము నింపి నడిపించుటకు మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను తండ్రి. మితమైన వాక్యం వందంతలుగా ఫలింప చేయండి. యేసు నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం.